హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో యూనివర్సిటీ భూముల్ని హైకోర్టు నిర్మాణానికి మన రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. దీన్ని కేటాయిస్తూనే జియో 55ని విడుదల చేశారు. అయితే యూనివర్సిటీ భూముల్ని హైకోర్టు నిర్మాణానికి విడుదల చేయొద్దు అని చెప్పేసి ఏబీవీలు గత 18 రోజులుగా కూడా ధర్నాలు చేయడం, నిరసనలు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించిందే లేదు. మరి ప్రభుత్వం వీళ్ళ నిరసనలకు స్పందించి ఈ జియో 55ని క్యాన్సిల్ చేస్తుందా, మరి చేయదా, అసలు ఎందుకు హైకోర్టు నిర్మాణానికి మరి ఏబీ వాళ్ళు వ్యతిరేకమా అన్న అంశాల మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఏబీవీపీ రాజు గారు ఉన్నారు. వాటితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో హాయ్ అన్న. మరి ఏంటి అంటే హైకోర్టు నిర్మాణానికి మీరు ఎందుకు అడ్డుకట్ట వేయాలనుకుంటున్నారు? అసలు మాది ఎప్పుడు కూడా హైకోర్టు నిర్మాణాన్ని స్వాగతిస్తాం మేము. కాకపోతే ఏంటంటే యూనివర్సిటీ ఉన్నదంటే విద్యార్థుల పరిశోధన క్రమంగా ఉండాలి. యూనివర్సిటీ భూములు ఉన్నాయంటే విద్యార్థుల కొరకే ఉండాలి, విద్యార్థుల పరిశోధన పరంగా ఉండాలి, విద్యార్థుల చదువుకనే ఉపయోగపడాలి. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు ఏమన్నాడు? ప్రజల దగ్గరికే పరిపాలన వస్తాడు, విద్యార్థుల దగ్గరికే పరిపాలన వస్తాడు, నిరుద్యోగుల దగ్గరికే పరిపాలన వస్తాడు. మేము పరిపాలన వచ్చిందంటే మా దగ్గరికి వచ్చి సాయం చేస్తారనుకున్నాం, కానీ మా భూములను లాక్కుంటాడు, మా విద్యార్థులను నష్టం చేస్తాడని ఏ రోజు కూడా అనుకోలేనా? ఒక్కసారి గుర్తుపెట్టుకో, సీఎం రేవంత్ రెడ్డి ఖబర్దార్ బిడ్డ. ఈ రోజు విద్యార్థులు, నిరుద్యోగులు, యూనివర్సిటీ విద్యార్థులు ఓట్లు ఇస్తేనే గెలిచినావు. ఈ రోజు నువ్వు జీవో నెంబర్ 55 తెచ్చింది నువ్వు కాదా? ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను హైకోర్టు కేటాయించింది నువ్వు కాదా? కొంచెమైనా సిగ్గు లజ్జ ఉండాలి సీఎం రేవంత్ రెడ్డి సార్కు. అయ్యా, 100 ఎకరాల భూమిని మేము స్వాదిస్తాం. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు అందరూ స్వాదిస్తారు. ఒక 100 ఎకరాల భూమి ఇస్తే మేము ఒకటే చెప్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డిని ఒకటే నిర్ణయిస్తున్నాం అన్న. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఆస్తులు ఏ విధంగా ఉన్నాయో ఆస్తులకు వెళ్ళి ఒక అరగుంట నేను తీసుకుంటా, నువ్వు దాన్ని ఓకే అంటావా? దాన్ని తీసుకొని ఇస్తావా? మరి యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ఉన్నందుకు మా యూనివర్సిటీ భూములను లాక్కునే అధికారాన్ని నీకు ఎవరిచ్చారు? ఈ రోజు యూనివర్సిటీ భూములను నువ్వు లాక్కుంటా అంటే ఎవరు చూసుకుంటూ ఊకునే లేదు. ఒకటే డిమాండ్ చేస్తున్నావు ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి సారు, ఈ రోజు నువ్వు పరిపాలన చేయదలుచుకుంటే ప్రజల దగ్గరకు వచ్చి సురక్షితంగా, సంక్షేమంగా పరిపాలన అందించు. కానీ విద్యార్థులకు నష్టం చేసి, యూనివర్సిటీలకు నష్టం చేసి, విద్యార్థుల పొట్టగొడుతూ, యూనివర్సిటీల పొట్టగొడుతూ జీవో నెంబర్ 55 తెచ్చి హైకోర్టుకు భూములు కేటాయిస్తా అంటే హైకోర్టుకి ఏమైంది ఒకటి చెప్పు? సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంది, ఓల్ ది సిటీలా మంచిగా ఉంది, దాన్ని స్వాదిద్దాం. అంతేగాని ఇప్పుడు అన్న వేరే ఎక్కడ హైకోర్టు కట్టుకోవడానికి కూడా మంచి ప్లేస్ ఉందన్న. హెచ్ఎండిఏలో 100 ఎకరాలు సుప్రీంకోర్టు కేటాయించింది, మానస హిల్స్ లో 50 ఎకరాల భూమి ఉంది. ఇలాంటి భూములలో కూడా హైకోర్టు కట్టుకోవచ్చు అని ఆ ప్లేస్ కమిషన్లు కావచ్చు, ఆ కమిషన్ సభ్యులు కూడా చెప్పారు. ఈ రోజు వాటికి కేటాయించకుండా ఆ రియల్ ఎస్టేట్ దందాలుగా ఏ విధంగా ఉన్నదో దాని చుట్టూ ఈయన భూములు ఉన్నాయి కాబట్టి ఆ భూములలో హైకోర్టు కడితే ఈయనకు పైసలు వస్తాయి కాబట్టి మళ్ళీ ఇంకా సంపన్నుడు అవుతాడు కాబట్టి లక్ష్యంతో ముందు పోతుండు. ఇక అక్కడ ఉన్న వీసీ రిజిస్టర్ కూడా నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తారు. అక్కడ ఉన్న వీసీ రిజిస్టర్ గారిని కూడా మేము ఒకటే స్పందిస్తున్నాం, మీరు విద్యార్థుల పక్షాన ఉండాలి, అంతేగాని రాష్ట్ర ప్రభుత్వానికి కొమ్మగ్గా మారద్దు. ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీకు వీసీ రిజిస్టర్ గారు, అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ రిజిస్టర్ గారు, మీరు విద్యార్థుల పక్షాన నుండి ఇప్పటికైనా మీరు పలుమార్లు మేము రిప్రజెంటేషన్లు ఇచ్చిన ఏబీవీ నుండి, పలుమార్లు ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసినాం, పలుమార్లు వీసీని కలిసినాం, రిజిస్టర్ని కలిసినాం, పలుమార్లు అనేక ఉన్నత అధికారులను కలిసినా కూడా ఇప్పటి కూడా దాని మీద ఎలాంటి ఊహాగానాలు లేకుండా, ఎలాంటి ఒప్పందం కూడా ఇప్పటికి కూడా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోలే. మేము ఇప్పటికైనా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, మీకు ఒక్కసారి మీకు పరిపాలన ఇచ్చిరు కదా, ఈ పరిపాలన మీరు యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే ఇది ప్రజల దగ్గరికే పరిపాలన అన్నారు కదా, విద్యార్థుల దగ్గరికే పరిపాలన అన్నారు కదా, యూనివర్సిటీ భూములను కాపాడుతా అన్నారు కదా, మీరు మహాలక్ష్మి పథకాలు అసలు తెచ్చిరు కదా, నిన్న మీరు మహాలక్ష్మి పథకం తెచ్చింది అన్నారు. ఒక మహాలక్ష్మి పథకం తెచ్చిరుగా, మహిళా సంక్షేమం, మహిళా రక్షణ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కరువైందన్న. నిన్న మా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ గారిని మీరందరూ తెలుసు, చాలా మంది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహిళా మనని చూడకుండా కూడా రోడ్డుకు లాక్కొని ఇక్కపోయారు జుట్టు పట్టుకొని. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మహిళా మంత్రులు లేరా, మహిళా ఎమ్మెల్యే లేరా? ఎవ్వరు కూడా స్పందిస్తలేరు. అమ్మా, మీ దగ్గరికి వస్తే పరిపాలన ఓ లెక్క, ఈ యొక్క విద్యార్థి నాయకురాలకి ఈ విధంగా జరిగితే ఓ లెక్కన. ఈరోజు ఒక్కటైనా గుర్తుంచుకోండి, రేవంత్ రెడ్డి గారు మహిళా లక్ష్మి పథకాలు వద్దు, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మహిళా సంక్షేమం ముఖ్యం, మాకు మహిళా ధ్యేయం ముఖ్యం, మహిళా అభివృద్ధి ముఖ్యం. ఒక సాటి మహిళగా ఒక యూనివర్సిటీ జీవో నెంబర్ 55 రద్దు చేయాలి, యూనివర్సిటీ భూములను కాపాడాలని అడగడం తప్ప అన్న? ఎక్కడన్నా ఉందా అన్న? ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక బిడ్డ ఉంది, ఆ బిడ్డ కూడా ఈ విధంగా జరిగితే ఆయన స్పందన ఈ విధంగానే ఉంటుందా అని ఒకటి మేము డిమాండ్ చేస్తున్నాం అన్న. ఇప్పటికైనా జీవో నెంబర్ 50ని వెనక్కి తీసుకోవాలి, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ భూమిని కాపాడాలి, అది ముఖ్య లక్ష్యం ఈ యొక్క ప్రభుత్వం మీద ఉంది. నువ్వు నిజంగా పరిపాలన చేయదలుచుకుంటే ఒక జీవో నెంబర్ 50ను రద్దు చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంటే మీరు నిరసనలు అయితే తెలియజేస్తున్నారు, మరోవైపు ప్రభుత్వం ఈ హైకోర్టు నిర్మాణానికి ఒక్కొక్క అడుగు ముందడుగు వేస్తూ ఉంది.
అంటే మరి మీరు నిరసనలు ఎన్ని రోజులు తెలియజేస్తారా? అంతలోపే హైకోర్టు నిర్మాణం జరిగిపోతే దానికి పునాదులు వేస్తే ఎలా? అన్న హైకోర్టు ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, గుంపు మెస్సులు ఒక్కడు ఉన్నంత మాత్రాన అది అయిద్దా అన్న? ప్రజలందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారు, విద్యార్థులందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా విద్యార్థులందరూ ఏకమైన తర్వాతనే ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం. మా ఒక్క లక్ష్యం ఒకటే అన్న, మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏబీపీ కార్యకర్తలు ఉన్నారు, ఏబీపీ వాళ్ళు పోరాడుతున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు కూడా దాదాపు 18 రోజుల పాటు ఆల్ చేస్తున్నారు. మేము అనేక ధర్నాలు చేస్తున్నాం. ఈ యొక్క జీవో నెంబర్ 55 రద్దు అయ్యేదాకా మా నిరసన కార్యక్రమాలు కావచ్చు, మా ధర్నా కార్యక్రమాలు కావచ్చు ఆగవు. ఈ యొక్క రేవంత్ రెడ్డి భర్తీ సవాల్ బిడ్డ, నువ్వు ఎక్కడ తిరిగినా కూడా నువ్వు దాడి చేస్తే మేము ప్రతి దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక మహిళా మనిగాన్ని చూడకుండా కూడా దాడి చేసినావు కదా, ఇది గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. మహిళా సంక్షేమం కోరుకుంటూ, మహిళా రక్షణ కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన అందిస్తున్నావో ఒక్కసారి యాది చేసుకొని మరొకసారి పునరాలించుకొని ఒక్కసారి నిర్ణయం తీసుకో జీవో నెంబర్ 55 అని మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంటే మీరు నిరసనలు అయితే తెలియజేస్తున్నారు, మరోవైపు ప్రభుత్వం ఈ హైకోర్టు నిర్మాణానికి ఒక్కొక్క అడుగు ముందడుగు వేస్తూ ఉంది. అంటే మరి మీరు నిరసనలు ఎన్ని రోజులు తెలియజేస్తారా? అంతలోపే హైకోర్టు నిర్మాణం జరిగిపోతే దానికి పునాదులు వేస్తే ఎలా? అన్న హైకోర్టు ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, గుంపు మెస్సులు ఒక్కడు ఉన్నంత మాత్రాన అది అయిద్దా అన్న? ప్రజలందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారు, విద్యార్థులందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా విద్యార్థులందరూ ఏకమైన తర్వాతనే ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం. మా ఒక్క లక్ష్యం ఒకటే అన్న, మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏబీపీ కార్యకర్తలు ఉన్నారు, ఏబీపీ వాళ్ళు పోరాడుతున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు కూడా దాదాపు 18 రోజుల పాటు ఆల్ చేస్తున్నారు. మేము అనేక ధర్నాలు చేస్తున్నాం. ఈ యొక్క జీవో నెంబర్ 55 రద్దు అయ్యేదాకా మా నిరసన కార్యక్రమాలు కావచ్చు, మా ధర్నా కార్యక్రమాలు కావచ్చు ఆగవు. ఈ యొక్క రేవంత్ రెడ్డి భర్తీ సవాల్ బిడ్డ, నువ్వు ఎక్కడ తిరిగినా కూడా నువ్వు దాడి చేస్తే మేము ప్రతి దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక మహిళా మనిగాన్ని చూడకుండా కూడా దాడి చేసినావు కదా, ఇది గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. మహిళా సంక్షేమం కోరుకుంటూ, మహిళా రక్షణ కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన అందిస్తున్నావో ఒక్కసారి యాది చేసుకొని మరొకసారి పునరాలించుకొని ఒక్కసారి నిర్ణయం తీసుకో జీవో నెంబర్ 55 అని మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఓకే.